నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసి రాగవైభవం అనే సిరీస్ చేసాము, ఇంకా చేయబోతాము. అందులో భాగంగా రాగం యొక్క అనౌన్స్మెంట్ ఎలా ఉండాలి అంటే ఆక్షిప్తిక అంటే రాగం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్, అది ఎలా ఉండాలి, రాగం యొక్క గ్రహస్వరం ఎలా ఉండాలి అంటే రాగం గ్రహస్వరం అంటే స్టార్టింగ్ నోట్, ఒక రాగానికి స్టార్టింగ్ నోట్ ఎలా ఉండాలి, న్యాసస్వరం ఎలా ఉండాలి అంటే రెస్టింగ్ నోట్, అలాగే జీవస్వరం అంటే ఇంపార్టెంట్ నోట్, అంటే ఇది జీవస్వరం లేకపోతే ఆ రాగం లేదు అని. అల్పత్వ అంటే ఆ రాగంలో తక్కువే వస్తుంది, వీక్ నోట్ అన్నమాట, కానీ అది లేకపోతే ఆ రాగం అనిపించుకోదు మళ్ళీ. డామినేటింగ్ నోట్ బహుత్వ అంటే ఆ మాటికి వచ్చేది. ఈ విధంగా ఒక లక్షణాలు ఉన్నాయి, ఒక 13 లక్షణాలు ఉన్నాయి లక్షణకారులు చెప్పారు. ఈ 13 లక్షణాలు త్రయోదశ లక్షణాలు అంటారు, రాగ త్రయోదశ లక్షణాలు. వీటిని బేస్ చేసుకొని ఈ రాగం యొక్క విస్తృత రూపాన్ని ఈ కోణాల్లో, ఈ ఫేసెట్స్ లో దానికి చెప్పడం, డెమాన్స్ట్రేషన్ చెప్తుంటే పుస్తకాల్లో ఉంటుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తూ పాడుతూ చెప్పడం వల్ల ఇది విద్యార్థులకు కానీ, సంగీత రసికులకు కానీ, సంగీత విద్వాంసులకు కానీ అది బాగా ఉపయోగపడి రాగం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాగా పనికొస్తుందని చెప్పి మేము రాగవైభవం సిరీస్ మేము చేసాం.